మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పాస్పోర్ట్ ఉంటే చాలు, ఖర్చు ఎంతైనా పర్లేదు, ఫారెన్ టూర్లకు వెళ్ళమని విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు. కార్పొరేటర్లు సొంత ఊర్లో ఉంటే తమ పన్నాగాలు పారవని సొంత పార్టీ నాయకులే డబ్బు ఖర్చు పెట్టి మరీ విదేశాలకు పంపిస్తున్నారు. తటపటాయిస్తున్న కార్పొరేటర్లకు ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటిస్తూ బుజ్జగించి మరీ పంపిస్తున్నారు. అలా ఒకరిద్దరు కాదు, ఏకంగా 64 మంది కార్పొరేటర్లు కుటుంబాలతో సహా విమానాలు ఎక్కేస్తారట. అసలు ఈ విదేశీ టూర్ల వెనుక ఉన్న స్టోరీ ఏంటి? విశాఖపట్నంలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇలా రాజకీయ సంక్షోభం ఏర్పడిందో లేదో రాజకీయ నాయకులంతా విదేశాలకు చెక్కేస్తున్నారు. కాదు, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లను ఆయా పార్టీలు ఫ్లైట్లు ఎక్కించేస్తున్నారు. పార్టీ నాయకులు దగ్గరుండి మరీ విమానాలు ఎక్కించి విదేశాలకు పంపించేస్తున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పైన ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం ఉంది. విశాఖ మేయర్ను పదవి నుంచి దించేయడానికి కూటమిలోని పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. దీంతో రాజకీయ పార్టీలు తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలను తెరతీశాయి. కార్పొరేటర్లకు ప్రస్తుతం విశాఖ మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతుండడంతో వారు ఏం కోరితే అది జరిగిపోతుంది. నోరు తెరిచి అడిగితే చాలు, క్షణాల్లో కార్పొరేటర్ల కోరికలు తీర్చేస్తున్నారు పొలిటీషియన్లు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిత్రపక్షాలు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేటర్లను, కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకోవాలని చూశారు. మేయర్లపైన, మున్సిపల్ చైర్మన్లపైన అవిశ్వాస తీర్మానం పెట్టి అధికారాన్ని చేజిక్కించుకునే పనిలో పడ్డాయి. ఏపీలోని చాలా మున్సిపాలిటీలు వైసీపీకి చెందిన కార్పొరేటర్లను, కౌన్సిలర్లను టీడీపీ, జనసేన తన పార్టీలో జాయిన్ చేసుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ, జనసేన తమ పార్టీలో జాయిన్ చేసుకుని విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అనుకున్నదే తడవుగా క్షణం ఆలోచించకుండా వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లను తమ పార్టీకి అండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించేస్తున్నారు. 58 మంది కార్పొరేటర్లు ఉన్న వైసీపీ నుండి 22 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల కండవా కప్పుకోవడంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 36కు పడిపోయింది. ఆ 36 మందిలో పార్టీ మారాలనుకునే కార్పొరేటర్లను కూడా తమ వైపు తిప్పుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేసింది. టీడీపీకి జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్ల మద్దతుతో పాటు ఎక్స్ అఫీషియల్ ఓట్లు కూడా ఉండడంతో క్షణం ఆలోచించకుండా విశాఖ మేయర్ పీఠం పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో వైసీపీ సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. కూటమి ఆలోచనలకు అందకుండా పక్కా ప్లానింగ్ చేసి తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లతో 1-to-1 మాట్లాడి తెల్లారేసరికే విమానం ఎక్కించి బెంగళూరు తరలించి క్యాంపు రాజకీయాలకి తెరలేపారు. మార్చి నెల 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీకి చెందిన 36 మంది కార్పొరేటర్లు బెంగళూరులో రిలాక్స్ అవుతున్నారు. బెంగళూరు నుంచి వారికి శ్రీలంకలోని కొలంబోకు తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయట. ఒక పక్క వైసీపీ తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి క్యాంపులు ఏర్పాటు చేసి 18 రోజులుగా బెంగళూరులోనే ఉంచారు. టీడీపీ మాత్రం తమకు చెందిన కార్పొరేటర్ల విషయంలో ఇప్పటి వరకు పెద్దగా చర్యలేం తీసుకోలేదు. టీడీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లతో పాటు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా ఉండడంతో వైసీపీ కార్పొరేటర్లు ఎంజాయ్ చేయడం చూస్తున్న టీడీపీ కార్పొరేటర్లలో తిరుగుబాటు మొదలైనట్టు తెలిసింది. టీడీపీ కూడా ఆగమేఘాల మీద భీమిలిలో ఒక రిసార్ట్ని తమ కార్పొరేటర్లకు క్యాంప్ ఏర్పాటు చేసింది. విశాఖ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో క్యాంపును ఏర్పాటు చేయడంతో చిర్రెత్తిన కార్పొరేటర్లు పార్టీ నాయకుల ముందు తమ నిరసన వ్యక్తం చేశారట. దీంతో ఈ నెల 18వ తేదీ వరకు టీడీపీకి చెందిన 26 మంది కార్పొరేటర్లను తాజాగా మలేషియా ఫ్లైట్ ఎక్కించి విహారయాత్రలకు పంపించేశారు.